పెద్దల అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య అనేది పితృపక్షంలో చివరిది మరియు అతిపెద్ద తిథి. అన్ని తిథుల శక్తి ఈ ఒక్క తిథిలోనే ఉంటుందని నమ్మి పితృశాంతి పూజ మరియు హోమం చేయడం ద్వారా మీ పూర్వీకులకు సంపూర్ణ శాంతిని ప్రసాదించవచ్చు. పితృపక్షంలో పితృ రుణాలను తీర్చుకోవడానికి శ్రాద్ధం, తర్పణం మరియు పిండ ప్రదానం చేయడం ఉత్తమ మార్గమని గరుడ పురాణం పేర్కొంది. పితృపక్షం మొత్తంలో కొన్ని రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. వాటిలో ఒకటి పెద్దల అమావాస్య. ఎందుకంటే పూర్వీకులు ఎంతమంది ఉన్నా వారు మరణించిన తిథి గురించి తెలియకపోయినా లేదా కొన్ని కారణాల వల్ల పితృపక్షం మొత్తం పూజలు చేయలేకపోయినా వారందరికీ ఈ రోజున పితృశాంతి పూజ చేయవచ్చు. అందుకే దీనిని సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. పూర్వీకుల నెరవేరని కోరికలు తమ కుటుంబాన్ని ప్రభావితం చేసినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఇది కుటుంబ కలహాలు మరియు పునరావృతమయ్యే ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. దీని నుండి ఉపశమనం పొందడానికి పితృపక్షం సమయంలో మోక్ష తీర్థాలలో పితృశాంతి పూజ చెయ్యాలని గ్రంథాలు సూచిస్తాయి. ఈ కారణంగా శక్తివంతమైన పెద్దల అమావాస్యం కాశీలోని పిశాచమోచన కుండ్ మరియు ఇతర మోక్ష తీర్థాలలో పితృశాంతి పూజ మరియు హోమంను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నందున ఇది ఈ పూజ యొక్క ప్రయోజనాలను మరింత పెంచుతుంది. మీరు మీ పూర్వీకులకు సంపూర్ణ విముక్తిని ఇవ్వాలనుకుంటే ఈ శక్తివంతమైన రోజును కోల్పోకండి.